ఒక వయసుకొచ్చిన తర్వాత రామకృష్ణ అంటూ ఉండాలి. 60 ఏళ్లు దాటాయంటే ప్రశాంతమైన జీవితం గడపడానికి ప్రయత్నించాలి. కానీ రేసు గుర్రంలా పరిగెడతానంటే పడిపోవటం కామన్. సరిగ్గా 75 ఏళ్ల తాత సంగరకు ఇదే జరిగింది. పాపం చాలా మంచోడు. యూపీలోని వారణాసికి దగ్గరలో గౌరబా షాపూర్ దగ్గరలోని కుచుముచు గ్రామంలో ఉంటాడు. ఈ సంగరు అనే 75 ఏళ్ల తాతకు అనారి అనే భార్య ఉండేది. వీరికి సంతానం కలగలేదు. ఓ ఎకరం భూమి ఉంది. ఊళ్ళో మంచి ఇల్లు కూడా ఉంది. 5 లక్షల రూపాయలు చేతిలో కూడా ఉన్నాయి. ఆర్థికంగా ఎలాంటి సమస్యలు లేవు. కానీ సంగరు తాత భార్య అనారి 65 ఏళ్ల వయసులో, అంటే ఏడాది క్రితం చనిపోయింది. చూస్తేనేమో పిల్లలు లేరు. ఒక్కడే ఒంటరిగా గ్రామంలో మిగిలిపోయాడు. కానీ 75 ఏళ్ల వయసు తోడు కోరుకుంది. పైగా ఇంట్లో తనకు ఎవరు సపర్యలు చేసేవారే లేరు. ఆరోగ్యం చూస్తే బాగానే ఉంది. ఏదో కాస్త బీపీ ఉందంతే. షుగర్ కూడా మొన్నే మొదలైంది. అప్పుడప్పుడు మోకాల నొప్పులు, నడుం నొప్పి, అంతే. ఎంతకంటే పెద్దగా ఆరోగ్య సమస్యలు ఏవీ లేవు. అయితే పగల నిద్ర వచ్చేది కాదు, రాత్రి నిద్ర పట్టదు. ఎందుకంటే గ్యాస్ ప్రాబ్లం. అలాగే పొరపాటున ఏమైనా వినకూడవి విన్నా, చూడకూడనివి చూసినా, ఎక్కువసేపు నడిచినా, అలిసిపోయినా సరే గుండె రన్నింగ్ రేస్కి వెళ్ళిపోతుంది. అంతే, ఇంకేం లేవు. కానీ క్యాష్ అయితే బాగానే ఉంది. దాంతో గ్రామంలో హాయిగానే బ్రతకచ్చు. పెద్దగా ఖర్చులేవి ఉండవు. జబ్బు చేస్తే దగ్గరలోని ఆసుపత్రికి వెళ్ళిపోతాడు తాత. కానీ భార్య పోయాక ఒంటరితనం వేధించింది పాపం. ఇదే సమయంలో చుట్టుపక్కల వారు ఓ ఉచిత సలహా ఇచ్చారు. అదే, మళ్ళీ పెళ్లి చేసుకో అని. నీకు ఎవరో ఒకరు తోడుగా ఉండాలి తాత. ఇప్పుడు ఒంటరిగా అంట్లు ఎలా తోముకుంటావు, వంట ఎలా చేసుకుంటావు, నీకు తోడుంటుంది, పర్వాలేదు పెళ్లి చేసుకో అన్నారు. మరి వాళ్ళు కామెడీగా అన్నారో, తాత సీరియస్గా విన్నాడో కానీ ఆ ఊహ ఎంతో బాగుందనుకున్నాడు. మంచి సంబంధం ఉంటే చూడండి, చేసేసుకుంటానన్నాడు. ఇదే గ్యాప్ లో కొంతమంది గ్రామంలోని దూరపు బంధువులు నిజంగానే ఓ సంబంధం తెచ్చేశారు. పేరు మన్భావతి, వయసు 40 ఏళ్లు. భర్త 2 ఏళ్ల క్రితం చనిపోయాడు. 2 కూతుళ్ళు, ఓ కొడుకు ఉన్నారు. అయితే పాపం ఆర్థిక పరిస్థితి దృష్ట్యా మన్భావతిని పెళ్లికి ఒప్పించేశారు. ఆమె పిల్లలను తన పిల్లల్లా చూసుకుంటాను, కానీ తనను బాగా చూసుకోవాలని చెప్పాడు తాత. ఆమె కూడా సరేనంది. ముసలోడైనా కూడా తోడుగా ఉంటాడు, భర్తగా ఉంటే చాలు. ఎకరం భూమి ఉంది, ఇల్లుంది, తనకు ఓ నీడా తోడు దొరుకుతుందనుకుంది పాపం. ఇంకేముంది, తాత మళ్ళీ డొక్కు ముసలి వయసులో 75 ఏళ్లకు పెళ్లి కొడుకు అయిపోయాడు. వెంటనే అదే రోజు, అంటే సెప్టెంబర్ 28 ఆదివారం పూట మొత్తానికి పెళ్లి ఫిక్స్ చేసేశారు పెద్దలు. సారీ పిల్లలు. ముసలి వయసులో ఉన్న కుర్ర సంగరు వెంటనే కొత్త భార్య వస్తుందని జోష్గా తయారైపోయాడు. పట్నం వెళ్ళి కొత్త కళ్ళజోడు తెచ్చుకున్నాడు. కొత్త బట్టలతో పాటు నెల రోజులకు సరిపడా మందులు కూడా తెచ్చేసుకున్నాడు. అంతేకాదు, భార్య కోసం ఖరీదైన చీర, ఆమె పిల్లలకు బట్టలు కూడా కొనిపెట్టేశాడు. గ్రామంలోని గుడిలోనే చిరంజీవి 75 ఏళ్ల సంగరకు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి మన్భావతికి చిన్నపాటి పెళ్లి సెలబ్రేషన్ గ్రామంలోనే జరిగింది. దగ్గర వాళ్లకు మటంతో విందిచ్చాడు, మద్యం కూడా తాగించాడు. అయితే ఆ రోజున సంగర దగ్గర బంధువులు ఎవరూ రాలేదు. కానీ మన్భావతి బంధువులు వచ్చారు. ఆ మరుసటి రోజున ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు. కానీ అప్పుడే తాత ఆవేశపడ్డాడు. ఎంతలా అంటే కుర్రాడిలా మారిపోయాడు. సెప్టెంబర్ 29 సోమవారం రాత్రి శోభనం ఏర్పాటు చేసుకున్నాడు. తనకు తానుగా కొత్త భార్యతో ఎంజాయ్ చేయాలనుకున్నాడు. కానీ తాత పరిస్థితి పైపైన అందరికీ తెలిసినా లోపల మాత్రం తాతకే తెలుసు కదా. కనీసం ఏదో చేద్దామనుకున్నాడు. ఆ ఆలోచనతో ఓ డాక్టర్నైనా బయట పెట్టుకుంటే సరిపోయేది. మరి ఆ రోజు 4 గోడల మధ్య ఎలాంటి యుద్ధం జరిగిందో బయట ప్రపంచానికి మాత్రం తెలియదు. అందరూ నిశ్శబ్ద యుద్ధమే అనుకున్నారు. కానీ మరుసటి రోజున మాత్రం స్థానికంగా ఉంటే ఆర్ఎంపీ సాయం తీసుకున్నాడు. నాకు వయాగ్రా కావాలన్నాడు. కానీ ఆర్ఎంపీ వద్దని చెప్పాడు. తాత గుంటి గుర్రం పరిగెత్తలేదు, గుడ్డి గుర్రం రన్నింగ్ రేస్ చేయలేదు, నువ్వు కూడా అంతే వద్దన్నాడు. లాభం లేదని టౌన్కి వెళ్ళాడు, తిరిగి వచ్చాడు. ఆ రోజు రాత్రి మళ్ళీ ఎంగు ముసలి కుర్రాడిలా భార్యతో శృంగారం చేయాలనుకున్నాడు. ఆ ఆర్ఎంపీ డాక్టర్నైనా మళ్ళీ పిలిస్తే బాగుండేది. అది కూడా చేయలేదు. ముందు రోజు బాగా నిద్రపోయి అదే కాన్ఫిడెన్స్ లెవెల్లో మళ్ళీ గదిలోకి వెళ్ళాడు. వాస్తవానికి అతని భార్యకు అతనికి మధ్య వయసు తేడా 35 ఏళ్లు. అంటే సంగరు సగం ముసలిలా మారినప్పటికీ కూడా ఆమె పొట్టలేదు. అలాంటి ఎంగు భర్త లేని లేడీని పెళ్లి చేసుకున్నాడు. ఆమెలో ఉన్న ఉరిమే ఉత్సాహం 75 ఏళ్ల వయసులో బెడ్రూమ్ లోకి రావాలంటే కష్టం. అది సంగర్ తాతకే కాదు, ఏ తాతకు కూడా ఈ ఒలింపిక్ ఫీట్ సాధ్యం కాదు. కానీ మనోడు ప్రాక్టీస్ చేశాడు. ఆ ప్రాక్టీస్ తర్వాత బరిలోకి దిగాడు. మరి ఏమైందో ఏమో, ఆ రోజు ఉదయం 4 గంటల సమయంలో తెల్లవారుతూ ఉండగా ఇంట్లో ఆయాసపడుతూ కూర్చున్నాడు. నాకు గుండె నొప్పి అన్నాడు. కొత్తగా ఇంటికి వచ్చిన భార్య మన్భావతికి భయం వేసింది. వెంటనే పక్కింటికి పరిగెత్తికెళ్ళింది. తలుపులు బాధింది. మా ఆయన గుండె పట్టుకున్నాడని చెప్పి భయపడింది. వెంటనే ఆర్ఎంపీని పిలిపించారు. కానీ తాత కుర్చీలో కూర్చొని ఆయాసపడుతూ
అలా ప్రాణం వదిలేశాడు. ఇంకేముంది, పెళ్ళైన ముచ్చట 3 నాళ్లు కాదు కదా, 3 రోజులు కూడా లేదు. తాత ఆవేశపడి చనిపోయాడు. ఆ మరునాడు ఢిల్లీ నుంచి తన తమ్ముడి కొడుకొచ్చాడు. అంత్యక్రియల ఏర్పాట్లు చూశాడు. కానీ గ్రామస్తులు కొంతమంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. మన్భావతిని పోలీసులు విచారించారు. అమ్మ, లోపల ఏం జరిగిందో, ఆ 4 గోడల మధ్య ఏమైందో నువ్వే చెప్పాలి. తాత ఏమేం చేశాడు అని అడిగారు. శృంగారం కోసం నన్ను ఒత్తిడి చేశాడు సార్. 2 రోజులుగా అదే పనిలో ఉన్నాడు. నేను వద్దని వారించాను. కానీ నిన్న పొద్దున టౌన్కి వెళ్ళొచ్చాడు. నాతో శృంగారం చేయడానికి ప్రయత్నించాడు. అతని వల్ల కాలేదు. అయినా సరే నిద్ర లేకుండా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఆ తర్వాత గుండె పట్టుకుని నొప్పి అన్నాడు. తట్టుకోలేక కుప్పకూలిపోయాడని చెప్పింది. పోలీసులు ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేయలేదు. ఎవరో కూడా ఫిర్యాదు చేయలేదు. అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే కానీ తమ ముందుకెళ్లలేమన్నారు. దీంతో 75 ఏళ్ల వయసులో పెళ్లి శోభనం రాత్రికే ముగిసిపోయింది. 3 రాత్రులు కాదు కదా, 3 రోజులు కూడా ఆ సంతోషం అతనికి మిగల్లేదు. అయినా ఈ వయసులో అతను చేసిందే తప్పు. ఆవేశంలో ప్రాణాలు పోగొట్టుకున్నాడు. తాను తోడు కోసం పెళ్లి చేసుకుని భార్యకు తోడు లేకుండా పోయాడు. ఇక మన్భావతి రెండోసారి కూడా భర్తను కోల్పోయింది. కుంకుమ పెట్టుకున్న 3 రోజులకే మళ్ళీ తీసేయాల్సి వచ్చింది. మరి ఈ స్టోరీపై మీరిచ్చే సలహా ఏంటి? తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.